అందరికీ నమస్కారం. నేటి దేశం అధిక ధరలు, నిరుద్యోగం, సదుపాయాలు లేమి, అవకాశాల కొరత, దౌర్జన్యాలు, దాష్టికాలు, మారిన వాతావరణం, సదుపాయాలు లేమి, ఆహార కొరత, పారిశ్రామిక ఉత్పత్తుల కొరత, పొల్యూషన్, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ సమస్యలు భవిష్యత్తులో పెనుభూతంగా కూడా మారబోతున్నాయి. అది ఎంతలాగంటే ఈ సమస్యల వలన ప్రజలు చనిపోయేంత విధంగా మారబోతున్నాయి. ఇంకా ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి అనే విషయం మాట్లాడుకునే ముందు ఈ సమస్యల్ని అసలు కారణం ఏంటి అన్నదే మనం తెలుసుకుందాం. ఈ విషయం మీద ఇదివరకు కూడా నేను చెప్పాను. అదేంటంటే స్వతంత్రం వచ్చిన ఎవరైతే ప్రభుత్వాలు చేపట్టాయో పార్టీలు కానీ నాయకులు కానీ వాళ్ళు అద్భుతమైన పరిపాలన అందించారు. వాళ్ళు ఈ పారిశ్రామిక ఉత్పత్తి కానీ, లేదనుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ కానీ, రిసోర్స్ డెవలప్మెంట్ మీద కానీ, లేదంటే మౌలిక సదుపాయాలు కానీ, లేదంటే వ్యవస్థల రూపకల్పనలో కానీ, లేదంటే పరిపాలన స్ట్రీమ్ చేయటంలో కానీ వాళ్ళు ఎనలేని పాత్ర వహించారు. అయితే ఆ ప్రజాస్వామ్య ఫలితాలు అందుకున్న చాలామంది ప్రజలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసే క్రమంలో వాళ్ళు సరైన సిద్ధాంతాన్ని కానీ, లక్ష్యాలు కానీ రూపొందించుకోవటం, అదేవిధంగా పరిపాలన విషయం మీద కానీ, ఆ తర్వాత శాస్త్ర సాంకేతిక విషయాల్లో కానీ సరైన అవగాహన పెంపొందించకుండా వాళ్ళు తొందరపాటుగా అడుగులు వేయటం వల్ల వాళ్ళు అధికారం చేపట్టి తదనంతర కాలంలో వాళ్ళు దేశంలో ఆస్తి నష్టానికి, దేశం అంతా అప్పులమయం అవటానికి వాళ్ళు దోహదపడ్డారు. ఇంకా ఆస్తి నష్టానికి మనం మాట్లాడుకుంటే మొట్టమొదట ఈ పరిశ్రమల్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటం నుంచి తాకట్టు పెట్టడం, ఆ తర్వాత భూములు అమ్మటం, ఆ తర్వాత ఈ వనరులు కానీ, ప్రకృతి వనరులు కానీ, ఆ తర్వాత పోర్ట్స్ అని, ఇంకా ఎయిర్పోర్ట్స్ అని, ప్రస్తుతం అయితే ఈ రోడ్లు, ఆ తర్వాత ఇతర మౌనుమెంట్స్ అంటే ఫోర్ట్స్ అని అటువంటివి కూడా లీజ్కి ఇవ్వటం కానీ, లేదనుకుంటే అమ్మకానికి పెడతాం కానీ జరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇంకా అప్పుల గురించి చెప్పుకున్నట్టయితే మొదట్లో పరిపాలనా కాలం, మన దేశ పరిపాలనా కాలం 77 సంవత్సరాలు అయితే 65 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పు అయితే, తర్వాత 6.5 సంవత్సరాల్లో ఇంకొక 50 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 6.5 సంవత్సరాల కాలంలో 100 లక్షల కోట్లు అనేది అప్పు అవటం అనేది జరుగుతుంది. అంటే మొత్తంగా గత 67 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు, 65 సంవత్సరాలు 50 లక్షల కోట్లు అయితే తర్వాతి 10 సంవత్సరాల్లో అది ఇంకొక 150 లక్షల కోట్లు అనేది అప్పు అనేది అవటం జరిగింది. ఇదంతా ఏంటంటే అప్పులు కానీ, ఆ తర్వాత ఆస్తి అమ్మకాలు కానీ అవి ఎంత తీవ్ర పరిణామాలను, ఎంత తీవ్రతరం దాలుస్తాయన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈ అప్పులు పెరగటం వల్ల ఆస్తి నష్టం జరగటం వల్ల మొత్తం దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రైవేట్మై అవటం వల్ల ప్రజలు వారి ప్రతి సేవని వినియోగించుకోవడానికి, ఆస్తులు ఉపయోగించుకోవడానికి వాళ్ళు యూజర్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అప్పులమయం అవటం వల్ల, అప్పులు పెరగటం వల్ల దేశంలో ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరగడం వల్ల ఏదైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులు అనేవి ప్రజలు కొనలేని స్థాయికి అనేది వాళ్ళు రావటం జరుగుతుంది. ఇంకా ఏదైతే ఈ సమస్య ఉన్నాయో ఈ సమస్యలు మనం ఎలా అధిగమించాలి, ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలనే దానికి వస్తే కనుక రెండు విధాలుగా దీన్ని రెండు అంశాలు చేపట్టడం ద్వారా దీన్ని మనం పరిష్కరించే ప్రయత్నం చేయొచ్చు. ఒకటి, దేశ పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఈ పారదర్శకత, జవాబుదారితనం తీసుకురావటం. అంటే అంటే పారదర్శకత అంటే ఈ పరిపాలన విషయాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకి చేరువ చేయటం, తద్వారా ప్రజలకి మెరుగైన అవకాశాలు అనేది కల్పించడం. ఇంకా జవాబుదారితనం అంటే ఏదైతే దేశ సంపద ఉందో అదంతా పూర్తిగా ప్రజల కోసమే వెచ్చించడం, తద్వారా ప్రజలకి మెరుగైన సదుపాయాలు కల్పించడం. ఇంకా రెండోది, ఏదైతే పరిపాలనా కాలం ఉందో ఆ పరిపాలనా కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకి తగ్గించడం. అంటే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎవరైతే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించడం. ఇంక ఇది వినగానే చాలామందిలో ఒక రకమైన ఒక అనుమానం కానీ, లేదనుకుంటే
అభద్రతా భావంగానే తలెత్తుతుంది. అంటే ఇది చాలా అంటే వైపరీత్యంగా కూడా వాళ్ళు భావించే అవకాశం ఉంది. అయితే అంతేకాకుండా వాళ్ళ ఒక భావన కూడా ఏర్పడుతుంది. అంటే 5 సంవత్సరాల పరిపాలనా కాలమే మనకి సరిగ్గా పరిపాలించడానికి సరిపోవట్లేదు, ఏ పని చేయడానికి సరిపోవట్లేదు. అలాంటిది 2 సంవత్సరాలు అంటే ఏ విధంగా చేయగలుగుతాము? ఇది పూర్తిగా తిరోగమన చర్య అని వాళ్ళు భావించే అవకాశం ఉంది. అయితే పరిపాలనా కాలం ఎందుకు సరిపోవట్లేదు? ఇక్కడ ఎవరైతే ప్రస్తుత రాజకీయాల్లో వస్తున్నారో రాజకీయ నాయకులు వాళ్ళకి ఏంటంటే ఈ ధనం అంటే ఏదైతే మనీ ఉంటుందో మనీని తర్వాత పరపతి అనేది అర్హతలుగా మారినాయి. అంటే ఎవరైతే డబ్బులు రాజకీయాల్లోకి రావాలంటే లేదంటే రాజకీయాల్లో రాణించాలన్నా లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీ అవ్వాలన్నా అందరికీ కూడా ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళకి తర్వాత ఏదైనా పరపతి బాగా సంపాదించిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలు వాళ్ళనే ఎన్నుకుంటున్నాయి, ప్రజలు కూడా అలాంటి వాళ్ళని ఆదరిస్తున్నారు. అందువల్ల వీళ్ళు ఎవరైతే ఇటువంటి వాళ్ళు వస్తున్నారో అంటే ధనబలం కానీ లేదంటే పరపతిగా ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత పరిపాలన విషయాలు సరిగ్గా అవగాహన లేకపోవటం వల్ల కానీ లేదనుకుంటే ధన సంపాదనలో వాడు పడిపోవటం వల్ల కానీ ఈ పరిపాలన విషయాలు కానీ అంటే ముఖ్యంగా ఏదైతే డెవలప్మెంట్ విషయాలు ఉన్నాయో వాటిని వాళ్ళు తొందరగా చేయలేకపోవటం, వాటిని సరిగ్గా డీల్ చేయలేకపోవడం జరగడం వల్ల ఈ పరిపాలన విషయాలన్నీ కూడా పూర్తిగా ఆలస్యం అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ పరిపాలన కాలం తగ్గుతుందో దానివల్ల ఎవరైతే పరిపాలన విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుందో ఎవరైతే నిజంగా చేయగలుగుతారో అటువంటి సమర్థులు ఉంటారో అటువంటి వారికి ఆ అవకాశం ఏర్పడుతుంది. తద్వారా అనే కాకుండా ఈ ఎన్నికలు ఎక్స్పెండిచర్ కానీ ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం అనుకుంటున్నామో లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని అనుకుంటున్నామో ఇవన్నీ కూడా తగ్గుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎవరైతే ఇన్ఎఫెక్టివ్ పీపుల్ ఉంటారో అటువంటి వారు తొందరగా రాజకీయాల నుంచి వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదంతా ఏంటంటే పూర్తిగా మంచి వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు తప్పించి తిరోగమన చర్య కాదు. ఇంకా ఎన్నికల నిర్వహణ ఖర్చు అంటే రాష్ట్ర ఎన్నికలు ఇప్పటికే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలంటే దేశంలో సంపద అంతా కూడా వెచ్చించాల్సి వస్తుంది. ఇంకా 2 సంవత్సరాల ఎన్నికలంటే ఇంకా కొత్తగా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది అని ఒక భావన రావచ్చు. ఇక్కడ ఒక సార్వత్రిక ఎన్నికలు అంటే ఒక పార్లమెంటుకి ఒక ఎన్నికలు జరగాలంటే 5,000 కోట్లు అనేది ఖర్చు అవుతుంది. అదే పార్లమెంటు కానీ అదే అసెంబ్లీ కానీ లోకల్ బాడీ ఎలక్షన్ కానీ తీసుకున్నట్టయితే 100 కోట్ల నుంచి 1000 కోట్లు అనేది ఖర్చు అవుతుంది. ఇంకా పార్లమెంట్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక సంవత్సరంలో అంటే ప్రస్తుత గవర్నమెంటు ఈ ఓట్ ఆన్ బడ్జెట్ అనేది ఎంత పెట్టిందో తీసుకున్నట్టయితే 57 లక్షల కోట్ల 65,768 కోట్లు అది బడ్జెట్కి ప్రవేశపెట్టింది. అంటే దాదాపు 50 లక్షల కోట్లు అనేది బడ్జెట్కి ప్రవేశపెట్టింది. అంటే 50 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో మనకి ఎన్నికల ఖర్చు అనేది ఓన్లీ 5,000 కోట్లు. అంటే ఇది పూర్తిగా నెగ్లిజిబుల్ అమౌంట్. అయితే ఈ 5,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మంచి వాళ్ళు వచ్చి ఏదైతే బడ్జెట్లు ఉన్నాయో అవి ఎఫెక్టివ్గా ఖర్చు పెడితే అది దేశానికి చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఎన్నో 1,00,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు రమారమ్మి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఎన్నో అప్పులు కానీ అవి కానీ అప్పుల మీద చేస్తున్నారు. సో అక్కడ కూడా ఈ ఏదైతే ఈ కూర్పు వచ్చి కొత్త విధానం వచ్చి అక్కడ కూడా సరైన పాలకులు వచ్చి సరిగ్గా సీరియస్గా ఒక అటెంప్ట్ అనేది జరిగితే అక్కడ కూడా మెరుగైన పరిపాలన అందడంతో పాటు ప్రజలకి మెరుగైన సదుపాయాలు వచ్చి ఏదైతే సంపద ఉంటుందో అది సక్రమంగా వినియోగించబడుతుంది. అందువల్ల ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఆ తర్వాత పరిపాలనా కాలం కూడా తక్కువగా ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుందని చెప్తూ ఆ రకంగా అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇంకా మన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆ తర్వాత ప్రజలు కూడా మన ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆ తర్వాత వీటిని లైక్ చేయాలని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ అవి చూసి ఈ విషయాల్ని ప్రజలతో షేర్ చేసుకోవాలని అందరూ కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా రేపు మరొక వీడియోతో మరొక అంశంతో మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.